హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా. ఒక తండ్రి సంతోషపడేది ఎప్పుడో తెలుసా? చెప్తా విను. అమ్మకైనా చీరలు ఎక్కువ ఉంటాయి, పిల్లలకు డ్రెస్సులు ఎక్కువగానే ఉంటాయి. తండ్రికి మాత్రం లేకున్నా తను బయటికి వెళ్ళినప్పుడు ఏమన్నా తినాలనుకున్నా, ఏదైనా కొనాలనుకున్నా ఎంతో ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ తను ఖర్చు పెట్టే ముందు గుర్తు వచ్చేది తన భార్య, పిల్లలు. వెంటనే ఆగి వెనక్కిళ్ళి ఎండలోనైనా కూల్ డ్రింక్ తాగకుండా వాటర్ ప్యాకెట్తో సరిపెట్టుకునే ఆ గొప్ప గుణం ఎవరికీ ఉండదు, ఒక్క తండ్రికి తప్ప. కానీ తండ్రి ఎక్కడా హీరోలా కనపడడు. ఆయన చిన్నప్పుడు పిల్లలందరికీ విలన్. అందుకే ఇంటిలో తల్లి కూడా పిల్లలు మారాన్ చేస్తే అదో నాన్న వస్తున్నాడు చెప్పేస్తా అని బెదిరిస్తుంటుంది పిల్లల్ని. తండ్రి అవసరానికి మాత్రమే పనికొస్తాడు. చాలామంది పిల్లలు తండ్రిని వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆ తండ్రి అవసరం కూడా తెలుసుకునే పిల్లలు ఎప్పుడైతే పుడతారో అప్పుడే ఆ నాన్న హ్యాపీగా ఉంటాడు. ప్రపంచంలో ప్రతి పిల్లలకి ఎదురయ్యే విలన్ వాళ్ళ నాన్న. చిన్నప్పటి నుండి ప్రతి దానికి తిట్టే ఒకే ఒక వ్యక్తి నాన్న మాత్రమే. కొంచెం లేటుగా లేస్తే తిడతాడు, కొంచెం లేటుగా వస్తే తిడతాడు, ఖాళీగా ఉన్నా తిడతాడు, ఫెయిల్ అయితే తిడతాడు. ప్రతిదానికి తిట్టేవాడే నాన్న. అందుకనే ఇంతకంటే విలనిజం ఎక్కడా చూడరు. ఇది నిజం. మనం చూసే నాన్న మనల్ని సరిచేయడానికి ముందు విలనవుతాడు. మనం ఏడిస్తే నవ్వించడానికి బఫూనవుతాడు. మనల్ని వెనకేసుకొచ్చి పక్కవారి దృష్టిలో దుర్మార్గుడవుతాడు. మన మీద కోపం అమ్మ మీద చూపెట్టి దోషవుతాడు. నిద్రలో కూడా మనని కాపలా కాసే సైనికుడవుతాడు. నువ్వు ఎవరు, హూ ఆర్ యూ అని అడిగినప్పుడు నీకు గుర్తింపు, రికగ్నైజేషన్ అవుతాడు. నీకు నడక నడిపే గురువు దగ్గర నుండి నువ్వు లవ్ చేసిన వారికి విలనయ్యేదాకా మన కోసం నాన్న వేయని పాత్ర అంటూ ఉండదు. మన వెనకే ఉండి ఎన్ని చేసినా మన ప్రేమ పొందడంలో మాత్రం ఎప్పుడూ అందరికంటే వెనకబడే ఉంటాడు. నాన్న ముఖంలో బయటికి కనిపించే కోపాన్నే చూడగలం, కానీ మన కోసం లోపల దాగున్న ప్రేమను చూడలేం. మనం బాగుండాలని మనతోనే యుద్ధం చేసి తను ఓడిపోతూ మనల్ని గెలిపించే మంచి విలనే నాన్న. ఎంత మంచి విలన్ అంటే అంత మంచి హీరో అవుతాడు. తెలుసుకోండి పిల్లల్లారా. థ్యాంక్ యూ యువర్ ఆల్.